ప్రేమించడం చేత కాదు మీకు. నువ్వు ప్రేమించు, అప్పుడు నీకు లోబడతాను, అది కాదు. నువ్వు లోబడినా లేకపోయినా ప్రేమిస్తే అప్పుడు తప్పకుండా లోబడతారు. క్షమాపణ, సమాధానం ఇద్దరు లేకుండా ఎడమొఖం పెడమొఖం వేస్తే మీ ఇంట్లో పిల్లలు మిమ్మల్ని చూసి అసలు పెళ్ళంటే మేము చేసుకోమనే వాళ్ళు చాలామంది మా దగ్గర కౌన్సిలర్కి వస్తూ ఉంటారు. ఈ మాట చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2:1. ఆయనే మనకొక మోడల్, ఆయనే మనకొక మాదిరి. అలాంటిది దేవాది దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నీవు క్షమాగుణం లేకుండా, సమాధాన పడకుండా సేవ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తిట్టేసి వెళ్ళిపోతాడు ఒక సేవకుడు భార్యని. ఎక్కడికి వెళ్తున్నాడు? సువార్త చేయడానికి వెళ్తాడు. సువార్త బాగా చెప్పొస్తాడు, పని మర్చిపోతాడు తిట్టేసి వెళ్ళిన సంగతి. ఏంటి అలా మొహం మార్చుకున్నాడు అంటాడు. మొహం ఎందుకు మార్చొద్దు? తిట్టి వెళ్తే మర్చిపోతాడు, తిట్టిన సంగతే మర్చిపోతాడు. ప్రియమైన వాళ్ళారా, నీ భార్య నీ వెనకాల ప్రార్థన చేసే ప్రార్థన పరురాలుగా ఉండాలి. సేవకి వెళ్తే, లేదా నువ్వు కూడా సేవకి తీసుకెళ్ళాలి. నీకెందుకులే, నువ్వు పనికి రావాలి అనకూడదు. ఈ సమయంలో మాటను జ్ఞాపకం చేస్తున్నాను. జీసస్ అండర్వెంట్ ఆగనీ ఇన్ ద గార్డెన్ వాజ్ అరెస్టెడ్ బిఫోర్ క్రూసిఫికేషన్. శిలోలో ఆయన అప్పగించే ముందు గెత్సేమనే దాంట్లో ఆవేదన, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆవేదన. ఎందుకంటే కొద్ది టైంలో ఆయన తండ్రికి దూరం అయిపోతా ఉన్నాడు. తండ్రి నుంచి ఎవరు వేరు చేయలేరు. అలాగే ఆ గబత మానసిక వేదన, అవమానం, నిందలు, పాపం ఎరిగిన ఆయన బర్బా ఒకరోజు వస్తాడు, వచ్చి అంటాడు, సేవ చేస్తున్నాడు. ఆయన వెనక ఫాలోయింగ్ చూసి అన్ని వేల లక్షల మంది వస్తే ఆయన రాత్రిపూట వస్తాడు. గర్భ ఒక గజ దొంగ వచ్చి అంటాడు, యేసు ప్రభు, ఒకవేళ నువ్వు నాతో చేతులు కలుపు, నీ యొక్క శక్తి, నీ యొక్క యుక్తి నా యొక్క శక్తితే ఈ రోమా సామ్రాజ్యాన్ని గడగడలాడిచ్చేద్దాం, మందే, ఇశ్రాయేల్ అందరూ వాళ్ళ మీద మనం గెలుద్దాం అంటే అంటాడు యేసయ్య. లేదు, యేసయ్య అంటాడు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణాలని అర్పిస్తాను తప్ప. ఆఖరికి బరబ్బాని విడిచిపెట్టమని అంటారు వాళ్ళని. చూసారు, ఆయన మాట ఎప్పుడు కూడా పుల్లు కాదు. ఈ సమయంలో మొట్టమొదటి మనం ధ్యానిస్తున్నాం, మనం క్షమాపణ అనేటువంటి గుణం, క్షమాపణ అనేటువంటి సమాధాన పడేటువంటి ఉందా? ఇవాళ హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా మీరు కుటుంబ సభ్యుల్ని క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నారా? సమాధాన పడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సమయంలో అంటున్నాడు, క్షమించుట మరి విడిచిపెట్టుట. సో మనస్సు అంగీకరించు, దేవుని కోరుకుంది. మనసుని అంగీకరించకపోవచ్చు, కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటి తెలుసా? అనే యొక్క తలవంచని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నువ్వు నన్ను క్షమించావు. ఎంత ఘోర పాపని ప్రభువా నేను. నాలో ఏం మంచితనం ఉంది స్వామి, అయినా నువ్వు నన్ను క్షమించలేదా? మొట్టమొదటి తొలి పలుకు, తండ్రి మీరేం చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించండి అనే మాటని నేను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, ఇంకా నా హృదయంలో కొంతమంది ఉన్నారు క్షమించలేను వాళ్ళు, నా భర్తని, నా పిల్లల్ని, నా అత్తని, నా మామని క్షమించడానికి సహాయం చేయమని చిన్ని ప్రార్థన మన హృదయం చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. అయ్యొగ్గుల్ని, అయ్యప్పుడిని ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డామంటే కేవలం నీ క్షమాపణ, మీ గుణం, ఫర్గివ్నెస్. ఏముంది ప్రభా మేము గొప్పలు చెప్పుకోవడానికి ఈ జీవితంలో? ఇది ఒకసారి ప్రాణం పోయిందండి, ఈ శరీరం దేనికి పనికిరాదు, మట్టిలో కలిసిపోవాల్సిందే ప్రభా. ఇలాంటి మట్టి అయిన శరీరానికి ఎందుకు ప్రభా ఇంత ఘనత? ఎందుకు ప్రభా ఇంత గర్వం? ప్రభా, ఈరోజు నీ సిలువ పాదాలకు వస్తూ నాయనా మమ్మల్ని క్షమించమని కోరుకుంటూ, ప్రభా ఇదిగో నాయనా ఆ యొక్క క్షమాపణ లేకుండా నీకు ఇష్టలేనుడు అసాధ్యం. నా దేవా, మీరు ప్రార్థన వినే దేవుడు ప్రభువా. ఈ సమయంలో ఇంకా మా మధ్యలో, మాలో ఇంకా ఏమన్నా ప్రభా పాపం దాగి ఉంటే క్షమించండి అయ్యా. అలాగే ఇతరులకు క్షమించేటువంటి క్షమాపణ గుణం దయచేయమని యేసే నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
మరి మొదటి మాట ఆయన క్షమాపణ. గెత్సెమనేలో ఆయన ఆత్మీయంగా ఎలాగా నలిగిపోయారు, గొప్పత మానసికంగా ఆయన ఎలా నలిగిపోయారు, అలాగే గొల్గొతా కొండ మీద శారీరకంగా ఆయన శ్రమలు పడుతూ కూడా అంత వేదనకు గురై కూడా ఆయన శ్రమ పెట్టిన వారిని కొరకు ప్రార్థించడం, మనం కూడా క్షమాగుణం కలిగి ఉండవాలని చక్కని లేఖనాలు మనకు తెలియజేశారు. అందుని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. మరి చక్కగా ఇక మొదటి మాటను దేవుడు మనకు వినిపించారు. మనం సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మన మధ్యలో ఉన్న రవి గారు ప్రార్థన చేసి తర్వాత మనం రెండో మాటలోనికి వెళ్దాం. స్తోత్రం తండ్రి. నాయన పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప రాజా, గొప్ప ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుపుతాం తండ్రి. నాయన అయ్యా, గతించిన మానాలు, గతించిన దినాలు ఎల్లప్పుడూ నీ కృపల కింద మమ్మల్ని కాసి కాపాడిన దేవుడవు. ఏప్రిల్ 3వ తారీఖు మహా శుక్రవారం నాడు నాయన గుడ్ ఫ్రైడే సందర్భంగా నాయన మా అందరినీ సిద్ధపాటు చేసి నాయన తండ్రి నాయన నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. పాటలతో మహిమ పొందిన దేవుడువు తండ్రి. నాయన వాక్యము ద్వారా నాయన మొదటి మాట నాయన మీ సేవకులు ప్రభు కుమార్ ద్వారా మీరు మాతో వినిపించిన మాట నీకు వందనాలు తండ్రి. క్షమించుట తండ్రి నాయన, ఎంత ఆ క్షమించుటలో ఉన్న అర్థం తండ్రి, ఇతరులు క్షమించే ఉన్న సహనం, ఓర్పు మాలో ఉన్నదా అని మేము ప్రశ్నించు